భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతైంది. జూలూరుపాడు మండల శివారులో వెళ్తుండగా ఎండవేడికి బైక్లో పొగలు వచ్చాయి. బైక్ను ఆపేసి చూస్తుండగానే ఒక్కసారిగా మంటలు వచ్చాయి. మంటల్లో బైక్ పూర్తిగా కాలిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతైంది. జూలూరుపాడు మండల శివారులో వెళ్తుండగా ఎండవేడికి బైక్లో పొగలు వచ్చాయి. బైక్ను ఆపేసి చూస్తుండగానే ఒక్కసారిగా మంటలు వచ్చి మంటల్లో బైక్ పూర్తిగా కాలిపోయింది. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేందర్ అందిస్తారు. నాగేందర్, బైక్ కాలిపోవడానికి ప్రధాన కారణం వేడికేనా లేక ఎండవేడికా లేక ఇంకేదైనా కారణమా? ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత వారం రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 47 డిగ్రీల నుంచి 49 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఒకవైపు సామాన్య ప్రజలతో పాటు వాహనాలు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజుల క్రితం బుర్గంపాడు సమీపంలో ఒక మారుతి జెన్ కారులో ఎండవేడి తాళలేక పూర్తిగా కారు దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం మరొక ముందే 2 రోజుల క్రితం ఖమ్మం నగరంలోని మయూర్ సెంటర్ సమీపంలో కూడా బైక్ అందరు చూస్తుండగానే ఎండవేడి తాళలేక ఇంజన్ నుంచి మంటలు రావడంతో దగ్ధమైంది. ఇప్పుడు తాజాగా జూలూరుపాడు సమీపంలో హోండా యాక్టివా బండి మీద కృష్ణా జిల్లా జగ్గైపేట మండలం బండిపాలెం గ్రామానికి చెందిన లక్ష్మయ్య లలిత దంపతులు పాలంచల్లో జరిగే ఒక వివాహానికి ద్విచక్ర వాహనం వెళ్తున్నారు. వీరు జూలూరుపాడు సమీపంలో రాగానే ఒక్కసారిగా బండి బాగా వేడిగా అనిపించడంతో ఆపి చూశారు. కొన్ని క్షణాల వ్యవధిలోనే ఆ యాక్టివా మొత్తం బండి నిప్పంటుకోవడంతో వారు అక్కడ నుంచి దూరంగా జరిగారు. అందరు చూస్తుండగానే యాక్టివా పూర్తిగా దగ్ధమైపోయింది. కేవలం ఈ టెంపరేచర్ కారణంగా బండి ఇంజన్ హీట్ అయ్యి దాంట్లోంచి స్పార్కింగ్ వచ్చి మంటలు చెలరేగి ఆ మంటలు పెట్రోల్ ట్యాంక్ అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైనట్లు పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తులో తేలింది. ఈ విషయంపై ఇప్పుడు పోలీసులు కూడా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మీద దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు చెప్తున్న ప్రకారం బండిలో 3,000 రూపాయల నగదు ఇంకా కొంత దుస్తులు ఉన్నాయని అవి పూర్తిగా దగ్ధమైపోయాయని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం మీద మనం గమనిస్తే ఈ ఖమ్మం జిల్లా కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానీ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతల తీవ్రత కారణంగా ఒక విధంగా చెప్పాలంటే రోడ్డు మీద మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి సామాన్యులు నడవలేని పరిస్థితి నెలకొంది. వాహనాలపై వెళ్లే వారి పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వారం రోజుల వ్యవధిలో 3 ఘటనలు జోడు చేసుకున్నాయి. జూలూరుపాడులో ఇప్పుడు ఈ రోజు 2 వీలర్ బర్న్ అయిపోయింది. అదేవిధంగా 3 రోజుల క్రితం ఖమ్మం నగరంలో కూడా ఒక బండి ఇలాగే కాలిపోయింది. బుర్గంపాడు దగ్గర మారుతి కారు కూడా ఇలాగే వేడి కారణంగా కాలిపోయింది. దీన్ని బట్టి చూడొచ్చు మనం టెంపరేచర్ ఏ లెవెల్లో ఉంది, టెంపరేచర్ కారణంగా వాహనదారుల పరిస్థితి ఎలా ఉంది, పాదచారుల పరిస్థితి ఎలా ఉందో తేలొచ్చు. అందుకే అధికారులు కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసర పనులున్న వారు తప్ప మిగిలిన వారు ఎవరు బయట రావద్దని సూచిస్తున్నారు. ఎండల తీవ్రత ఇదే విధంగా మరొక వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగేందర్.